హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ డ్రై సీడ్స్ తోటి చిక్కీ అండి. చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది. బయట స్వీట్ షాప్లో కొన్న దానికంటే కూడా మనం ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తున్న ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చిక్కీ అనేది. మీకు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంతే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ చిక్కీ పంట కింద సాగకుండా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఈ పిల్లలకి అలా స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికైనా, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ డ్రై సీడ్స్ చిక్కీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఒక చిక్కీని విరిపి కూడా చూపిస్తానండి. ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందనేది మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను కప్పు కొలతలతో చేసి చూపించాను. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి స్టవ్ మీద. అందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దు అనుకుంటే కనుక డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చండి, కానీ నేతిలో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక అరకప్పు వరకు బాదం పప్పులు వేశాను. బాదం పప్పును చూడండి, నేను ఇలాగ మధ్యలోకి కట్ చేసినవి అలాగా ఒక అరకప్పు వరకు వేశానండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి మరొక అరకప్పు జీడిపప్పులు వేసుకోండి. బాదం పప్పులు వేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందుకే వాటిని ఒక 2 నిమిషాలు అలాగ ముందుగానే వేసి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు ఇలాగ జీడిపప్పులు వేస్తున్నాను. ఇక్కడ చూడండి, 2 కూడా చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ బాదం పప్పు జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేయండి. మరలా అదే కడాయిలోకి కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకోండి, ఉంటే కనుక ఓకే దాంతోనే ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా, అవి వేసాను. అలాగే మరొక పావు కప్పు గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అంటారు కదా, అవి వేస్తున్నాను. మరొక పావు కప్పు ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు వేసానండి. అలాగే పావు కప్పు నువ్వులు. ఇవి 4 కలిసి కూడా 1 కప్పు వరకు అయినాయి. అలాగే ముందు మనం తీసుకున్న జీడిపప్పు బాదం పప్పులు కూడా 2 కలిపి 1 కప్పు, మొత్తం 2 కప్పులు తీసుకున్నాను. డ్రై నట్స్ ఏవైనా కానీ వీటిని కూడా ఒక 4-5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇవి వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా వేగిన ఈ డ్రై నట్స్ని కూడా ముందు వేయించుకున్న ఆ ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, బాదం పప్పు జీడిపప్పు అందులోకి వేసేసుకోండి. ఈ గింజలు మనకి కడాయికి అంటుకొని ఉంటాయి కదండి, ఇలాగ టిష్యూ ఉంటే కనుక చక్కగా టిష్యూతో లాగేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఎగ్జాక్ట్గా ఇవే క్వాంటిటీ వేయాలని లేదండి. మీకు ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటిని అయితే సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు మనము చిక్కీ తయారు చేసుకోవడానికి మోల్డ్ తీసుకుంటాం కదా. నేనైతే ఇక్కడ ఇలా ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసుకుంటున్నాను అంటుకోకుండా ఉండటానికి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి, ఫ్లాట్గా ఉండే బౌల్ కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని అలా పక్కన పెట్టేశాను. ఒకసారి నేను ఇక్కడ గింజలను కొలిచి చూపిస్తాను చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇలాగా మనము ఫ్రై చేసుకున్న ఆ నట్స్ అన్నిటిని కూడా ఇలాగ కప్పు కొలతలతోటి ఒకసారి మెజర్ చేసుకోండి. నేను ఈ కప్పుతోటి నాకు ఎగ్జాక్ట్గా 2 కప్పుల వరకు అయినాయండి డ్రై నట్స్. చూడండి, ఇప్పుడు బెల్లం చూపిస్తాను పాకం కోసము. 1.25 కప్పు, మనం మొత్తం తీసుకున్నది 2 కప్పులు కదండి. 1 కప్పు నిండుగా బెల్లం వేసాను, మరొక పావు కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. మొత్తం 1.25 కప్పు వేసుకోండి. అలాగే పావు కప్పు నీళ్ళు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తాన్ని కూడా ఫస్ట్ ఒకసారి కరిగించేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరలా వేరొక అడుగు మందంగా ఉండే ఒక కడాయిలోకి ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం మనకి చక్కగా కొంచెం చిక్కబడేంత వరకు వెయిట్ చేయండి. ఒక 5-6 నిమిషాలకి బెల్లం ఈ విధంగా లైట్గా చిక్కబడుతూ ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా, కొంచెం మనకి దగ్గర పడుతుంది కదా. ఒక్కసారి ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకోండి. కొంచెం వాటర్లో ఈ కరిగిన ఈ పాకాన్ని వేసుకొని ఒక్కసారి ఇలాగ వేళ్ళతోటి పట్టుకుంటే మీకు చూడండి సాగినట్లుగా ఉంది కదండి. ఈ పాకం అయితే కరెక్ట్ కాదండి, ఇది లేత పాకము. మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లను పెట్టుకుని నిదానంగా పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మధ్య మధ్యలో
ఒక 2-3 సార్లు అయినా అలాగా చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం దగ్గరికి బాగా మనకి రెడీ అవుతుంది అన్న టైంలో ఈ విధంగా ఇలాచీ పొడి వేసుకోండి, యాలకుల పొడి ఫ్లేవర్ కోసము కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది జస్ట్ మనకి అది చిక్కీ అనేది కొంచెం షైనింగ్గా కనపడటానికి, అలాగే ఫ్లేవర్ కూడా ఉంటుంది. రెండు కూడా ఆప్షనలేనండి. ఒకసారి ఇక్కడ చూడండి, పాకం మనకి బాగా చిక్కపడింది, కలర్ కూడా చూడండి లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మరి కొంచెం పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోండి. మనకి అంటుకోకూడదండి, అడుగు అంటుకోకూడదు, ఈజీగా పట్టుకుంటే మనకి రావాలి. అలాగే గిన్నెలో వేస్తే సౌండ్ కూడా కొంచెం టంగ్ టంగ్ అని సౌండ్ వస్తే కరెక్ట్గా వచ్చినట్లు పాకము. ఇమీడియట్గా మనం వేయించి పెట్టుకున్న ఆ డ్రై సీడ్స్ అన్నిటిని కూడా వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసేయండి. కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసి పెట్టుకున్న ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే మనం చిన్న గిన్నెకి కూడా అడుగుల వైపు నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెతోటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం అడుగుకి నెయ్యి, గిన్నె అడుగు భాగానికి నెయ్యి అప్లై చేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇది మనకి చల్లారిన తర్వాత సరిగా పీసెస్ రావండి. ముందుగానే వేడి మీదే ఇలాగా చక్కగా మీకు కావాల్సిన సైజులో ఇలాగా ఘాట్లు పెట్టేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పీసెస్. తప్పకుండా ట్రై చేయండి.